నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లో ఎకోటౌన్ అభివృద్ధికి ప్రభుత్వం ఒప్పందం. సీఎం సమక్షంలో జపాన్ సంస్థలతో అధికారుల సంతకాలు. నేడు యుమేషిమాలో రేవంత్ రెడ్డి బృందం పర్యటన. వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించనున్న సీఎం. నిత్యం వాటర్ ట్యాంకర్లు కొంటున్న వారిపై జలమండలి ప్రత్యేక దృష్టి. ఆయా ఇళ్లల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా కార్యాచరణ. నేడు భారత పర్యటనకు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు. సాయంత్రం ప్రధాని నివాసంలో జేడీ వాన్స్ ద్వైపాక్షిక చర్చలు. జూలై నుంచి దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పరుగులు. హర్యానాలోని జింద్ నుంచి సోనిపత్ మధ్య నడపనున్న అధికారులు. హైదరాబాద్లో ఎకోటౌన్ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జపాన్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యావరణ హిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. మురాసాకి పునరుజ్జీవన ప్రాజెక్టును సైతం పరిశీలించింది. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణ హిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్లో ఎకోటౌన్ ఏర్పాటుకు జపాన్కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటోంది. కిటాక్యూషు సిటీ మేయర్ కజుహిసా టేకుచీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు అధికారులు భేటీ అయ్యారు. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన నగర మోడల్స్, నదుల పునరుజ్జీవన విధానాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఈ ఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LLC, నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. కిటాక్యూషు మాదిరిగా హైదరాబాద్ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడ్డ కిటాక్యూషు నగరం ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఎలా మారిందో మేయర్ టేకుచీ వివరించారు. తమ అనుభవాలు, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు. హైదరాబాద్, కిటాక్యూషు రెండు నగరాల మధ్య విమాన ప్రయాణ ఏర్పాటు చేయాలనే అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. హైదరాబాద్లో జపనీస్ భాష పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. జపాన్లో యువశక్తి అవసరం ఎక్కువగా ఉందని, మన యువతకు జపనీస్ భాషపై నైపుణ్యం కలిగిస్తే అంతర్జాతీయంగా వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదని, అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అన్నారు. హైదరాబాద్లో ఎకోటౌన్ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా వృద్ధి చెందిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో పాటు తమ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన జపాన్ కంపెనీల పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని మంత్రి అన్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రతినిధి బృందం మురాసాకి పునరుజ్జీవన ప్రాజెక్టును సందర్శించింది. గతంలో కాలుష్య కాసారంగా ఉన్న ఈ నది పరిశుభ్రమైన నదీ తీరంగా మారిన తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా జపాన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం నేడు ఒసాకాలోని యుమేషిమాలో పర్యటిస్తారు. అక్కడ జరగనున్న వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఒసాకా రివర్ ఫ్రంట్ను రాష్ట్ర బృందం పరిశీలిస్తుంది. రేపు ఒసాకా నుంచి హిరోషిమా వెళ్తారు. హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్తో భేటీ కానున్నారు. హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్లో బిజినెస్ లంచ్లో పాల్గొని అక్కడి ప్రతినిధులతో చర్చిస్తారు.
హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని, మాజ్డా మోటార్స్ కంపెనీని సీఎం సందర్శిస్తారు. అనంతరం ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఈ నెల 23న ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేశాయి. చేతికందొచ్చిన వరి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలు వరుణుడి ఆగ్రహంతో నేలపాలయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రకృతి ప్రకోపానికి నష్టపోయిన పంటల్ని గుర్తించి ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు అన్నదాతలకు గుండెకోతను మిగిల్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానకు వరి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పలుచోట్ల ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. అధికారులు జేసీబీల సహాయంతో చెట్లను తొలగించి రాకపోకల్ని క్రమబద్దీకరించారు. మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గాలి దుమారానికి ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరి దూర ప్రాంతాల్లో పడ్డాయి. మరో 2-3 రోజుల్లో కోతకొచ్చిన పంట నేలపాలు కావడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. అప్పు చేసి తెచ్చిన డబ్బులతో పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట పెట్టుబడులు కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆదివారం నాడు వచ్చిన గాలిదుముకి కాయలు ఏంటి పనికి రాకుండా పోయినాయి. ఇప్పుడు అడ్డకాయలన్నా ఎవరికైనా ఇద్దానన్నా తినేటట్లేదు, సభ అమ్ముదానన్నా కొనేటోడు లేడండి. పూర్తిగా లాస్ అయిపోయిందండి. 4 ఎకరాలు పెట్టుబడి పెడితే రూపాయి రాకుండా అయిపోయింది. అధికారి సంధించి వచ్చి సూచన పోతే ఆశ ఇంతవరకు ఏ అధికారి రాలేదు, చూడలేదు, రాసుకొని పోలేదండి. ఈ పెట్టుబడి ఖర్చు కూడా వచ్చేట్లేదండి. మా పరిస్థితి ఏందండి? నేను ఒక కౌలు రైతునండి. గాలి వర్షాల వల్ల రాళ్ళు కూడా మా ఊళ్ళో పడ్డాయండి. మొత్తం చెట్లు మొత్తం ఒక్క కాయ లేకుండా కింద పడిపోయిందండి. దీనికి మేము చాలా నష్టపోయినామండి. పెట్టుబడులు అధికంగా పెట్టామండి. మేము 10 సార్లు మందు కొట్టామండి. ఇది మొత్తం ఒక్క చెట్టు కూడా చెట్టు మీద లేకుండా కిందకు పోయాయండి. చెట్టుకు పోదామన్నా కానీ ఏరే పరిస్థితి కూడా లేకుండా అది కొనే పరిస్థితి కూడా లేదండి మామిడికాయని. మాకు 4 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాల పొలాలు కూడా వడగళ్ల వానకి పూర్తిగా నేలమట్టం అయిపోయినాయి. నేలమట్టం అయిపోయిన పొలాలు కోద్దామంటే కోత మిషన్లు దొరకట్లేదు, అమ్ముదామంటే కొనేవాడు దొరకట్లేదు. ఈ మొత్తం కలిసిన ఇప్పుడు కొందామన్న 25% మనకి ఈ కోతలో కూడా వెళ్ళేటట్టు లేవండి. కనుక మేము వడ్డీలో తెచ్చి పెట్టిన పెట్టుబడులు ఇవన్నీ మాకు భారీ ఎత్తున నష్టాలు అయితే మిగిలినాయి. ఇట్లా మా ఊర్లో కనీసం ఒక 30-40 మంది రైతులకి వడగళ్ల వానకి అకాల వర్షాలకి నష్టపోయారండి. నష్టపరిహారాలు గవర్నమెంట్ మాకు అందించాలి. మాది 3 ఎకరాల భూమి అండి. ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టామండి. 3 ఎకరాల భూమికి 90,000 పెట్టాము. మరి ఇవన్నీ ప్రైవేట్ వడ్డీలకు తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ వరికి వద్దామని రేపు అనుకున్న రోజుల ఈ వర్షం వచ్చి వడగండ్ల రాళ్లకు వర్షానికి మొత్తం ఒడ్లన్నీ రాలిపోయినవి. పైగా ఇప్పుడు మళ్ళా 2-3 రోజుల నుంచి ఓరుపున్న కాడ నుంచి కోద్దామంటే మిషన్లు దొరకటం లేదు. ఈ ఆరిపోయి మొత్తం ఈ కూడా కోసుకునే అవకాశాలు దొరకటం లేదు. వ్యవసాయ ఖర్చులు ఈ పెట్టిన పెట్టుబడులు మాకు వచ్చేటట్టుగా గవర్నమెంట్ ద్వారా నష్టపరిహారం కావాలని కోరుకుంటున్నాము. అకాల వర్షాలు నాగర్ కర్నూలు జిల్లాను అతలాకుతలం చేశాయి. స్థానిక మార్కెట్ యార్డులో రైతులు నిల్వ చేసిన వేలాది బస్తాల మొక్కజొన్న, వరి ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్ యార్డు అధికారులు ప్రత్యామ్నాయంగా టార్పాలిన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే తడిసిపోయింది. చింతపల్లి మండలం గోడుకొండ గ్రామంలో 4 ఎకరాల్లో సాగు చేస్తున్న బొప్పాయి తోట పూర్తిగా నేలకొరిగింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 దుర్మరణం చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? అనేది 2 కార్లు ఢీకొని 3 మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. 2 కార్లు కూడా ఎదురెదురుగా బలంగా ఢీకొన్నట్లు కూడా మనకి విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ 2 కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఈ కారు డోర్ లో చిక్కుకుని డ్రైవరు, అతని భార్య, దానికి వాళ్ళిద్దరికి సంబంధించినట్టు మనవడు మృతి చెందారు ఘటనలో. ఈ మొత్తంగా ఈ భార్య ఎవరైతే ఉన్నారో అంజీత్ బేగం, అలాగే అలీ వాళ్ళ అల్లుడు మనమడు అన్నటువంటి గౌస్, 3 కూడా అక్కడికక్కడే చనిపోయినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కౌడుపల్లి మండలం వెంకటాపూర్
రైలాపూర్ మధ్యలో ఈ జాతీయ రహదారి 765D బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి దగ్గర అయితే ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ సోరారంకు చెందినటువంటి 9 మంది కూడా ఇక్కడ మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఉన్నటువంటి దర్గా ఉంది. దర్గా దగ్గరికి అయితే వస్తున్నారు. ఈ వచ్చే క్రమంలోనే అర్ధరాత్రి చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలోనే మొత్తం 3 కూడా మృతి చెందారు. అయితే మరో కారు రాయపూర్ నుంచి నర్సాపూర్ వెళ్తున్న కారు అయితే ఈ 2 కార్లు ఢీకొనటం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా మరో 6 అయితే తీవ్ర గాయాలైన వీరందరినీ కూడా హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఈ రాత్రి సమయం కావడంతో, అర్ధరాత్రి కావడంతో నిద్రమత్తు కారణమా లేకపోతే అతివేగంగా ప్రమాదం చోటు చేసుకుందా అనే అంశాలను అయితే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇచ్చారు. ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన క్షేత్రస్థాయిలో పోలీసులు అయితే పర్యటించి మొత్తంగా క్లూస్ టీమ్ ఆధారంగానే ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగిందనే అంశాలను అయితే పరిశీలిస్తా ఉన్నారు. మొత్తంగా ఈ ఘటన పైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుదీప్, ధన్యవాదాలు రామకృష్ణ. కార్మిక విప్లవ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అరుదైన నాయకుడు కొప్పుల ఈశ్వర్ అని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. నమ్మిన సిద్ధాంతంతో పనిచేస్తే పదవులు వాటంతటవే వస్తాయనడానికి కొప్పుల ఈశ్వర్ జీవితమే నిదర్శనమన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినోత్సవం సందర్భంగా 50 ఏళ్ల ప్రయాణం ఒక ప్రస్థానం అనే పుస్తకాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, కొప్పుల అభిమానులు భారీగా పాల్గొన్నారు. కూలీ నుంచి కేబినెట్ మినిస్టర్ వరకు ఎదిగిన కొప్పుల ప్రస్థానాన్ని అద్భుతంగా చూపించిన మల్లయ్యను అభినందించారు. అనేక సంఘటనల సమాహారంగా పుస్తకం రూపుదాల్చిందని, ప్రతి ఒక్కరూ దీన్ని తప్పకుండా చదవాలని కొప్పుల ఈశ్వర్ కోరారు. కొత్తగా రాజకీయాల్లో వచ్చినటువంటి వాళ్ళు కానీ, రాజకీయాల్లో రావాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలి. నిజంగా ఈ పుస్తకం నాకు కూడా ఈశ్వరనలో ఇంకో భాగాన్ని చూశాను. కొంత విన్నాను కానీ నిజంగా ఈ పుస్తకం 2 సార్లు చదివాను నేను. చాలా విషయాలు అర్థమైనాయి. ఈశ్వరన్ అంటే మిస్టర్ కూల్ అనుకునే వాళ్ళం మేము. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత ఈశ్వరన్లో ఒక గొప్ప పోరాట యోధుడు ఉన్నాడు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. జాఫర్ల మీద, జావీద్ల మీద, ఎంతో మంది మీద పోరాటం చేసి కార్మికులకు అండగా ప్రాణాలకు తెగించినటువంటి ఈశ్వరన్నను ఈ పుస్తకం పరిచయం చేసింది. కార్మిక ఉద్యమంలో పనిచేశాడు, విప్లవ ఉద్యమాల్లో పనిచేశాడు, తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేశాడు. 3 ఉద్యమాల్లో పనిచేసిన అరుదైనటువంటి నాయకుడు కొప్పుల ఈశ్వర్ గారు. ఇది కేవలం కొప్పుల ఈశ్వర్కు సంబంధించినటువంటి జీవిత చరిత్రనే కాదు, కరీంనగర్ ప్రాంతంలో జరిగినటువంటి అనేక ఉద్యమాల యొక్క గుర్తులు కావచ్చు, కనీసం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి, చెప్పినా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో నిక్షిప్తం కావడం వల్ల ఇవి చరిత్రలోకి వెళ్ళేటువంటి ఒక మంచి ప్రయత్నం అయితే జరిగింది మల్లయ్య సార్ ద్వారా ఈ సందర్భంగా మనం మనవి చేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా నేడు అరుదైన పురస్కారం అందుకోనున్నారు. జిల్లాలోని నార్నూర్ మండలం బ్లాక్ ఆస్పిరేషనల్ ప్రోగ్రాంలో భాగంగా ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారానికి ఎంపికైంది. ప్రగతిశీల బ్లాక్ ప్రోగ్రాం కింద దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని 426 బ్లాక్లను పరిశీలించారు. అందులో వివిధ దశల్లో మదింపు అనంతరం నానూర్ టాప్ 5 బ్లాక్లో ఒకటిగా నిలిచింది. క్షేత్రస్థాయిలో కలెక్టర్ మండలాన్ని పలుమార్లు సందర్శించి ప్రగతి పనుల్లో వేగం పెంచారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతిన స్థిర ఆదాయం ఇచ్చే పంటల సాగును ప్రోత్సహించారు. నీటి కుంటలు, చెక్ డ్యాంలతో నీటి వనరుల అభివృద్ధి, చిన్నారులు, గర్భిణీలు, మహిళల్లోని రక్తహీనతను దూరం చేసేలా పౌష్టికాహారం అందేలా చూశారు. విద్యార్థులు ఇతరులతో పోటీ పడేలా తరగతి గదుల్లో డిజిటల్ బోధనకు శ్రీకారం చుట్టారు. అత్యవసర వైద్య సేవలను మెరుగుపరిచారు. దేశం మొత్తంలో ఎంపికైన 5 నాన్నూరు 1 కావడం గమనార్హం. పరిపాలనా విభాగంలో అద్భుతమైన పనితీరును కనపరిచినందుకు గాను తెలుగు రాష్ట్రాల నుంచి అవార్డు అందుకోనున్న ఏకైక కలెక్టర్ రాజర్షిషా కావడం విశేషం. నేడు ప్రధాని చేతుల మీదుగా రాజర్షిషా పురస్కారం అందుకోనున్నారు. ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఐకాస ఖండించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా తమ సమస్యలు పట్టించుకోవడం లేదని పెన్షనర్ల ఐకాస చైర్మన్ లక్ష్మయ్య మండిపడ్డారు. ఆయన అధ్యక్షతన హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో వివిధ జిల్లాల నుంచి 100కు పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
పెన్షనర్ల సంక్షేమానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ సాక్షిగా నెల జీతాలు ఇవ్వడమే గగనమైపోతోందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఐకాసా తీవ్రంగా ఖండించింది. పెన్షనర్లకు ప్రభుత్వం బకాయి పడిన 5 విడతల డిఏ, డిఆర్లను తక్షణమే విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని లక్ష్మయ్య హెచ్చరించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తూ 3 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నేలకొండపల్లి నుంచి కోదాడ వెళ్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా వెళ్తూ రహదారి వెంట వెళ్తున్న 3 బైకులను ఢీకొట్టాడు. ప్రమాదంలో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడగా అందులో ఒకరు మృతి చెందారు. గాయపడ్డ వారిని అంబులెన్స్లో నేలకొండపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా పిట్లం చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిట్లం గ్రామానికి చెందిన సునీత చెరువులోకి దూకడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాహసోపేతంగా చెరువులోకి దిగి మహిళను రక్షించారు. అనంతరం చికిత్స నిమిత్తం మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మహిళను కాపాడడంలో సాహసోపేతంగా వ్యవహరించిన పోలీసులను పలువురు ప్రశంసిస్తున్నారు. వ్యవసాయ భూమికి వెళ్లే దారి సమస్య పరిష్కరించాలని ఓ రైతు వినూత్నంగా నిరసనకు దిగాడు. మహబూబాబాద్ జిల్లా ఆర్లగడ్డ తండాకు చెందిన రైతుకు తన పొలానికి వెళ్లేందుకు డొంకదారి సమస్యగా మారింది. గ్రామంలోని కొందరు వ్యక్తులు డొంకదారిని ఆక్రమించారని రైతు అన్నాడు. వారిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. ఆదివారం మరిపెడలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి సమస్యను చేరవేసేందుకు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న తాగునీటి ట్యాంకుపైకి ఎక్కి హల్చల్ సృష్టించాడు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ బాధిత రైతు సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో చెలరేగిన అల్లర్లపై న్యాయ విచారణ జరిపించాలని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్టు పార్టీ సిపిఎం డిమాండ్ చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్షం బీజేపీ బెంగాల్లో హింసను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించింది. కోల్కతాలోని బ్రిగేడే పరేడ్ గ్రౌండ్స్లో 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సిపిఎం భారీ ర్యాలీతో ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సిపిఎం నేతలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి వంటి సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించడానికి టీఎంసీ, బీజేపీ పార్టీలు మతకల్లోలాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రజల మధ్య సౌభ్రాతృత్వం, ఐకమత్యం లేకుండా చేసేలా బీజేపీ, టీఎంసీ యత్నిస్తున్నాయన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును దేశవ్యాప్తంగా తీసుకొచ్చినా ఎక్కడా అల్లర్లు జరగలేదన్న సిపిఎం నేతలు బెంగాల్లో మాత్రం అల్లర్లు జరిగాయన్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమని, ముర్షిదాబాద్ అల్లర్లలో ఉన్న కుట్రకోణంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని విద్యా సంస్థల్లో మరాఠాకు ప్రాధాన్యం ఉంటుందని, హిందీని బలవంతంగా రుద్దడం ఉండబోదని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. హిందీ భాష విధానంపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన మహారాష్ట్రలో మరాఠా భాష ఖచ్చితంగా కొనసాగుతోందని తెలిపారు. పుణేలో ఓ కార్యక్రమానికి హాజరైన ఫడ్నవీస్ రాష్ట్రంలో హిందీని బలవంతంగా అమలు చేస్తారని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. మరాఠా భాష ప్రాధాన్యతను తగ్గించే ఏ చర్యను తమ ప్రభుత్వం తీసుకోబోదని చెప్పారు. మరాఠాకు బదులుగా హిందీని తాము అమలు చేయడం లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు బోధించాల్సిన 3 భాషల్లో తప్పనిసరిగా 2 భారతీయ భాషలు ఉండాలని జాతీయ విద్యా విధానం చెబుతోందని గుర్తు చేశారు. ఆ రెండిటిలో ఒకటి మరాఠా భాష తప్పనిసరిగా ఉంటుందని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మహాకుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ యోగిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు ప్రణాళికలు చేశారని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చారని ఆరోపించారు. మహాకుంభమేళాను భక్తుల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని అఖిలేష్ చెప్పారు.
ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో నిర్వహణ లోపం చాలా కనపడుతోందని, యూపీకి మచ్చ తెచ్చిందని తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో బీజేపీ మాఫియా మాదిరిగా భూములను లాక్కునే యత్నం చేస్తుందని ఆరోపించారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అఖిలేష్ జోస్యం చెప్పారు. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు జులై నుంచి పరుగులు తీయనుంది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపత్ మధ్య ఇది నడవనుంది. హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణం 2 నెలల్లో పూర్తవుతుంది. ఈ మేరకు ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశోక్ వర్మ నిన్న ఈ ప్లాంట్ను పరిశీలించారు. చెన్నైలో తయారు చేస్తున్న హైడ్రోజన్ రైలు పనులు తుది దశకు చేరుకుంటున్నాయని తెలిపారు. నటీనటులుగా ఎదగాలనుకునే వాళ్లకు విమర్శలకు భయపడొద్దని ప్రముఖ కథానాయకుడు జేడీ చక్రవర్తి పిలుపునిచ్చారు. విమర్శలను ప్రతికూలతలుగా భావించి మరింత ముందుకెళ్లాలని సూచించారు. నటుడు ఉత్తేజ్ నిర్వహిస్తున్న నట శిక్షణా సంస్థ మయూఖా టాకీస్ 26వ బ్యాచ్ను జేడీ చక్రవర్తి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మయూఖా టాకీస్లో ట్రైనింగ్ తీసుకుని పోలీసు వారి హెచ్చరిక అనే చిత్రంతో పరిచయం అవుతున్న సన్నీ అఖిల్ను అభినందించి సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు. నట ప్రస్థానంలో ఎదురైన సవాళ్లను, అనుభవాలను జేడీ చక్రవర్తి, ఉత్తేజ్ విద్యార్థులతో పంచుకున్నారు. ఇక్కడ నేర్చుకెళ్ళిన వాళ్ళు అమితాబ్ బచ్చన్ అవుతారు లేదో నాకు తెలియదు. ఇక్కడ నేర్చుకెళ్ళిన వాళ్ళు కమల్ హాసన్ అవుతారు లేదో నాకు తెలియదు. బట్ ఖచ్చితంగా ఇక్కడ నేర్చుకు వెళ్ళిన వాళ్ళు అమితాబ్ బచ్చన్ ముందు నుంచి యాక్ట్ చేయగలరు. ఎవరైనా ఎప్పుడైనా మనం క్రిటిసైజ్ చేస్తే ప్రొఫెషనల్ గా మనం దాన్ని రాంగ్ గా తీసుకోకూడదు. ట్రస్ట్ మీ, సమ్వన్ క్రిటిసైజెస్ యూ, మనం ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే దాన్ని పాజిటివ్ గా తీసుకోండి. మొన్న వంశీ అంటుంటే నాకు ముచ్చటిస్తుంది, అరే నువ్వు మామూలు పని చేయట్లేదు కృష్ణవంశీ గారు, ఇది ఒకలాంటి సర్వీస్ రా అన్నాడు. చాలా ఛాలెంజింగ్ యాక్టర్స్ ఇస్తున్నావు, దట్ నువ్వు సేవ చేస్తున్నావు, ఇక అది అర్థం కావట్లేదు అని చెప్తే అవును నిజమే కదా. ఇప్పుడు ఆకలిస్తే అన్నం పెట్టడం అన్నది ఒక సర్వీస్, కానీ ఆకలవుతూ ఉంటే అన్నం కోసం ఎదురు చూడకుండా అన్నం ఎలా సంపాదించుకోవాలో అన్నది నేర్పిస్తున్నాను.